నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారు. ఈరోజు వీడియో వచ్చేసి లివర్ మసాలా కర్రీ చేసిన. ఇది వచ్చేసి తెల్లన్నం. కొంచెం ఇంకేం చేసినా తెలుసా, ఫిష్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఒక 10 పీసెస్ అయితే ఫ్రై చేసిన అనమాట ఫిష్వి. అలా మా టోకే తినేసింది. ఒక నాలుగైతే మా టోకీకే తినిపించాను అనమాట. పైనదంతా తీసి ఆమెకు మంచిగా కలిపించిన. తిన్నది మంచిగా భర్పూర్గా తిన్నది. నేను కూడా ఇప్పుడు ఆమెకు పెట్టిన తర్వాత నేను కూడా తిన్నింకే కూర్చుంటున్నాను అనమాట. అయితే నేను మసాలా లివర్ కర్రీ వండుకున్నా. అయితే చాలామంది ఏం చేస్తారు తెలుసా, చాలామంది లివర్లో టమాటాలు వేసి వండుతారు. నాకు అస్సలు నచ్చదు అట్లా. లివర్లో టమాటాలు వేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేసి వేయచ్చు. కాకపోతే లివర్లో పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు అస్సలు వేయొద్దు. నాన్న అడిగితే లివర్ కర్రీ ఫ్రై అన్న చేసుకోవాలి, లేదా మసాలా అన్న చేసుకొని వండుకుంటేనే సూపర్ అవుతుంది. ఇంకేంటంటే మసాలాకు వేసినప్పుడు మసాలా మంచిగా ఉడకబెడితేనే కూరకి టేస్ట్ వస్తుంది. చాలామంది మసాలాలు వేసినామా కూర వండేసినామా అని ఆగమాగం చేస్తారు. అస్సలు బాగుండదు. లివర్ కర్రీకి ఉన్న టేస్ట్ అంతా పోతుంది. మసాలాలు వేసి దాన్ని మంచిగా ఉడకబెట్టకపోతే లివర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదా కౌసు వాసన వస్తుంది. మంచిగా ఉడకబెట్టకపోతే మంచిగా నూనెలో ఫ్రై చేయాలి. దాన్ని లివర్ని మంచిగా నూనెలో ఫ్రై చేసి మసాలా కూడా మంచిగా ఉడకబెడితేనే లివర్ కర్రీకి మంచిగా టేస్ట్ వస్తుంది. లేదా మనము మసాలా ఉడకబెట్టకుండా లివర్ని మంచిగా నూనెలో ఫ్రై చేయకుండా వండినాం అనుకోండి, ఆ కౌసు వాసనతో అస్సలు తినలేము మనము. లివర్ చాలామంది ఏమంటారు, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది తినొద్దు అంటారు. కానీ తినాలి. అలా సోయి కూర వేసుకుంటేనే గ్యాస్ ప్రాబ్లం అవుతుంది, అస్సలు కాదు. లేకపోతే లివర్ చాలా మంచిది, బ్లడ్ ఇంప్రూవ్కి మంచిది లివర్. ఇంకోటి అస్సలు టమాటా వేసి వండినాం అనుకోండి, కూర అంతా ఉచ్చు అవుతుంది, అస్సలు టేస్ట్ ఉండదు. ఉన్న టేస్ట్ పోతుంది. దాన్ని ఉడకబెట్టకుండా సరిగ్గా ఉండకుండా వండినాం అనుకోండి, అస్సలు బాగుండదు లివర్ కర్రీ. కొంతమంది దగ్గర చూసిన నేను టమాటా వేసి దాన్ని ఎట్లనో వండి పడేసినారు అనమాట. నాకు అస్సలు నచ్చదు. లివర్ కర్రీ అంటే ఒకటి ఫ్రై అన్న ఉండాలి, లేదా మసాలా వేసి అన్న చేసుకోవాలి. అప్పుడే లివర్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఇంకా తలకాయ కూరలో కాళ్ళ కూరలో కూడా టమాటాలు వేసి పడేస్తారు. అస్సలు ఏదో లైట్గా చింతపండు చింతపండు రసం వేసుకొని వండుకుంటేనే ఆ కూరలకి టేస్ట్ వస్తుంది. మనం టమాటాలు వేసి దానికి పచ్చిమిరపకాయలు వేసి ఇష్టం వచ్చినట్లు వండితే అస్సలు టేస్ట్ ఉండవు అవి. నిజంగా నాకైతే అస్సలు నచ్చదు అట్లా. అంటే కొన్ని కూరలు వండే తరీకాలు ఉంటుంది అనమాట. నేను వండే తరీకలాగా నాకు వండుకోవడం మంచిగా అనిపిస్తుంది. కూరలు టేస్ట్ ఉంటాయి అనిపిస్తుంది. కొంతమంది ఇష్టం వచ్చినట్లు వండితే నాకు అస్సలు నచ్చదు. ఆ కూరలను చూస్తేనే సగం ఆకలి చచ్చిపోతుంది, అట్లా ఉంటుంది అనమాట. అందుకే లివర్ కర్రీ వండుకున్నప్పుడు టమాటాలు వేయకుండా లివర్ మసాలా వేసి వండుకోండి, ఫ్రై చేసుకోండి. కానీ టమాటాలు వేసి లివర్ కర్రీని ఖరాబ్ చేయకండి. లివర్ కర్రీ అయినా ఇంకేంది తలకాయ కూరలా కాళ్ళ కూరలా టమాటాలు అస్సలు వేయొద్దు. అస్సలు వేయకుండా కొంచెం చింతపండు రసం వేసుకొని వండుకోండి, చాలా టేస్ట్ అవుతుంది. అండ్ మనం లివర్ కర్రీలో మసాలా వేసుకున్నప్పుడు మసాలాను మంచిగా ఉడకబెట్టుకోండి. మంచిగా ఉడకాలి అనమాట, మసాలా ఫ్లేవర్ రావాలి. మసాలా పచ్చి ఉంటే కూడా అస్సలు తినలేము. చాలామందికి ఏమంటారు, మసాలా స్మెల్ వస్తుంటుంది, తినలేరు. ఇంకొకటి పుంటికూర మటన్, ఇంచుకోకూర మటన్ కూడా వండినప్పుడు అలా టమాటాలు అస్సలు వేసుకోవద్దు. మనము టమాటా వేసుకోకుండా వండి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా. ఫిదా అయిపోతారు అట్లా. ఆ కూర వండుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ బోటీలో టమాటా వేసుకొని వండుకోవచ్చు, దగ్గరికి చేసుకొని. పుంటికూర బోటి వండినప్పుడు కూడా చాలా టేస్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇట్లా వండుకొని చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.